తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుబచర్లలో అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి పాలాభిషేకం చేసిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. అంబేద్కర్ విగ్రహంకు చెప్పులు దండ వేసిన నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని డాగ్ స్క్వాడ్ బృందంతో నిందితులను వెతికే పనిలో ఉన్నామని, తొందరలోనే వారిని అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ గ్రామస్తులకు, దళిత సంఘాలకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు, దళిత సంఘాలు ఆందోళన విరమించాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి దళిత సంఘాలు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆపరేట్ చేస్తాం. ఇది కాకుండా పక్కన కూడా అదే టీం ఇంకో దగ్గర ఎక్కడ చెప్పులు వేసారు, ఇంకో ఎన్టీఆర్ గారు ఒకే టీమా లేకపోతే డంప్ తీసి చేస్తాం. దొరుకుతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. ఈ రోజు కాకపోతే రేపైనా తప్పు చేసిన కూడా వదులుతారు. మనం ఉన్నాం కదా. సో మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఎవడో చేస్తాడు తప్పు, క్రిమినల్ చేస్తాడు పని, దాంట్లో పడకూడదు అందరూ ట్రాప్. ఏమి ఈరోజు మనకి ఒక దురదృష్టకర సంఘటన. ఇక్కడ మనకి దూబచర్ల గాంధీ కాలనీలో ఎవరో రాత్రి కానీ లేకపోతే ఎర్లీ అవర్స్లో సంబడి ఇక్కడ మనకి అంబేద్కర్ గారి స్టాట్యూకి చెప్పుల దండ వేశారు. దీని మీద చాలా సీరియస్గా వీఆర్ టేకింగ్. ఎవరో సమ్ క్రిమినల్, ఎవరైతే క్రిమినల్ ఉన్నాడు, వాడి క్రిమినల్ మైండ్ ఉన్నాడు, వాడికి కులము, మతము, జాతి, గొప్పవారు, గౌరవస్తులు అన్నటువంటి భేదం లేదు. ఎవరో ఒకరు ఆ పని చేశారు. సో దాన్ని ఖచ్చితంగా మనకున్న ఆధారాలు విట్నెస్ మా టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఎటువంటి తీవ్రమైన చర్య తీసుకోవాలి అది తీసుకుంటాం. దీంతోపాటు పక్కనున్న ఇంకో దగ్గర కూడా ముసలిగుంటలో ఎన్టీఆర్ స్టాట్యూ చేశారు. మరి ఈ టీమే వెళ్ళి అక్కడ వేసారా లేకపోతే ఇంకో టీమా ఎవరన్నది ఖచ్చితంగా పట్టుకుంటాం. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఆ క్రిమినల్ చేసిన చర్య ట్రాప్లో మనం ఎవరూ పడకూడదు, ఆ చిక్కులో పడకూడదు. మనందరం చదువుకుంటున్నాము, చదువుకున్న వ్యక్తులవి, మనకి కుటుంబాలు ఉన్నాయి, మనము రోజువారీ పనులు చేసుకోవాలా. సో శాంతి భద్రతలు కాపాడాలి. పోలీసులకు సహాయపడండి. వీఆర్ విత్ యూ, పోలీస్ ఆర్ దేర్ విత్ యూ. నాకు తెలిసిన వెంటనే మా డీజీపీ గారు అందరూ కూడా టీమ్స్ పంపమన్నారు, గవర్నమెంట్ కూడా మాట్లాడారు. సో వీఆర్ విత్ యూ. ఈ శాంతి భద్రతలు కాపాడడంలో మీరు సహకరించాలి. ఎవరైతే క్రిమినల్స్ చేశారో వారికి సంబంధించి సమాచారం ఉంటే అది కూడా ఇవ్వండి. నాకు తెలిసి గ్రామస్తులు చాలా బాగా కోఆపరేట్ చేశారు, మాకు పోలీస్కి చాలా చక్కగా చేశారు. ఇక మీద కూడా మనం దొంగను పట్టుకోవాలి. దొంగను పట్టుకోకుండా మిగిలిన అన్ని విషయాల మీద చేయొద్దు. ముందు వాడు ఎవడో పట్టుకుంటే దెన్ మనం శిక్షించవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ గారు చేస్తున్నారు, ఇన్స్పెక్టర్స్ చేస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటాం. పట్టుకునేదాకా ఇక్కడ పోలీసులు ఉంటారు, రోజు మీతో కూడా మాట్లాడతారు. ఎవరు చేశారో మీకు ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం మాత్రం జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా వచ్చేస్తుంది. ఆల్రెడీ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంటుంది. మంచోళ్ళు ఊరుకోరు కదా, సమాజంలో ఇలాంటి పనులు చేస్తే మంచోళ్ళు ఊరుకోరు, మెల్లమెల్లగా చెప్తూ ఉంటారు పోలీస్కి. దొంగలు మాకు అలాగే దొరుకుతారు. కాబట్టి సత్యాన్ని మేము పట్టుకుంటాం. ఈ దుశ్చర్య చేసిన వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలందరికీ ఒకటే మనవి, పర్టికులర్గా ఈ దూబచర్ల గ్రామస్తులు ఇంతవరకు బాగా సహకరించారు. ఇక మీదటి కూడా పోలీసులకి బాధ్యత వదలండి.